థ్యాంక్ యూ అండి. యాంకర్ గారు మైక్ ఇచ్చిన అంటే నా మైక్ కోసం వెయిట్ చేస్తున్నాను, మీకు మైక్ ఇచ్చేసేయడం వల్ల మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి, గెస్ట్కి ఇంకా టీం అందరికీ, మీడియా అందరికీ. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ కోనా సార్, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. చాలా చిన్నవాడు అండి మీకు చెప్పడం. ఒక ఆదిలాబాద్ డిస్టిక్ నుండి వచ్చి మీరు ఇట్లా న్యూ కమ్మర్కి ఛాన్స్ ఇచ్చారు కదా, అది నేను ఇంకా వర్డ్స్లో చెప్పలేను. మీరు ఇంత పెద్ద డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయినా, రైటర్ అయినా అయితే కూడా ఫస్ట్ ఫిల్మ్ అయినా 100 ఫిల్మ్ అయినా అంతే ఇంట్రెస్ట్తో, అంతే హార్డ్ వర్క్తో చేస్తారు. ఒక సాంగ్ గుర్తొస్తుంది మీతో మాట్లాడుతుంటే, పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ అని. ఒక మీ లెగసీలో యా మమ్మల్ని యాడ్ చేసుకున్నారు, న్యూ కమ్మర్కి ఛాన్స్ ఇచ్చారు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానండి సార్. అండ్ సెకండ్ థింగ్, బ్యాండ్ మేళం. నేను ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు మర్చిపోనండి. మీరు ఒక ఫుల్ మీల్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో నాకు. ప్రమోషన్స్ అయినా, మూవీ సెట్ ఎక్స్పీరియన్స్ అయినా, ఈవెంట్స్ అయినా అన్నిట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు కదా. అసలు అది అంత పెద్ద మనసు మీకే ఉందండి. మీరు ఇంత అవకాశం ఇచ్చి ఐఎమ్ ఫీలింగ్ ఇమోషనల్. ఐ డోంట్ నో వాట్ టు సే మోర్ బికాస్ యు ఆర్ లైక్ అ వెరీ లెజెండ్, హార్ట్ఫుల్ పర్సన్ సార్. ఎక్కడ పోయినా పూజ వింటుంటే ఏదో తెలియని ఇమోషన్, హ్యాపీనెస్ ఉంది, హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి. పూజా కేంద్రే థ్యాంక్ యూ రోషన్. అండ్ సెకండ్ థింగ్, బ్యాండ్ మేళం ఈజ్ నాట్ జస్ట్ అ ప్రాజెక్ట్ ఫర్ మీ. నేను లైఫ్ టైం గుర్తుపెట్టుకునే ఒక మూమెంట్, ఒక ఎక్స్పీరియన్స్. అది రోషన్ అవ్వచ్చు, శ్రీదేవి అవ్వచ్చు, సతీష్ జవ్వాజీ డైరెక్టర్ అవ్వచ్చు, కోనా సార్ అవ్వచ్చు, నా కో యాక్టర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఒక ఫ్యామిలీ లాగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఒక ఫుల్ మీల్ టైప్ బిర్యానీ కాదు, అసలు కడుపు నిండిపోయేంత ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఒక చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నందుకు నాకు చాలా బ్లెస్సింగ్ ఉంది. ఐ ఫీల్ లక్కీ. నేను స్టడీస్ వదిలేసి, అంటే స్టడీస్ చేశాను, బట్ స్టడీస్ అయ్యాక ఈ యాక్టింగ్ చేద్దామంటే సపోర్ట్కి ఎవరు ముందు రాలేదు, కానీ కాంగ్రాచులేషన్ చెప్పడానికి చాలా ముందు వచ్చారు అందరూ. మా అమ్మాయి, నాకు తెలిసిన వాళ్ళే అని వచ్చారు. సపోర్ట్కి ఎవరు రాలేదండి. యాక్టింగ్ అంటే ఏముంది, కెరియర్ లేదనేవాళ్ళు. కానీ ఆ గివప్ చేసుకునే టైంలో మీరు ఒక దేవుళ్ళ కనిపించారు నాకు, నన్ను అవకాశం ఇచ్చి. సో అబౌవ్ ఆల్ దిస్, ఒక అమ్మాయిగా ఇండిపెండెంట్గా ఈ ఫీల్డ్లో ఉండడం అంటే చాలా కష్టం. అట్లాంటిది చాలా హార్ట్ఫుల్గా, చాలా వినయంగా మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే, ఇంకా మాలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఒక అడ్రస్ ఇస్తున్నారు మీరు. సో కోనా సార్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్. అసలు నమస్కారం చేయాలని. దెన్ గోస్ టు సతీష్ జవ్వాజీ, థ్యాంక్ యూ సార్ నన్ను ఈ క్యారెక్టర్కి తీసుకున్నందుకు. అండ్ శివ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. డిఓపి గారు సతీష్ ముత్యాల, మీరు కూడా చాలా వర్క్ చేశారండి. నాకు మంచి ఫ్రేమ్లు పెట్టారు, చాలా అందంగా పెట్టారు. థ్యాంక్ యూ అండి. దెన్ నందన గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఈ మూవీకి, నాకు చాలా హెల్ప్ఫుల్గా, సపోర్టివ్గా ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ మై హోల్ టీమ్, థ్యాంక్ యూ అండి. ఎప్పటికీ మీకు అందరికీ రుణపడి ఉంటాను. देन रिव्यूअर्स, तुम्हाला काम धंदे नाहीत का? काय बी रिव्यू देत राहता, आपलं काम बघा. థ్యాంక్ యూ అండి. మీరు మధ్యలో ఏదో లాంగ్వేజ్లో మాట్లాడారు. మరాఠీలో రిలీజ్ అవుతుందని విన్నాను, అందుకే ఎప్పటి నుంచి ఆవిడ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారా ఏమిటి? అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ యార్, థ్యాంక్ యూ.